Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of pre-market and post-market analysis of Bank Nifty 20th April. ఈరోజు మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ వచ్చాయో అదేవిధంగా రేపటి మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఆర్డర్ బ్లాక్ అండ్ లిక్విడిటీ ఏరియాస్ ఉన్నాయో ముందుగానే మనం ఎప్పుడు క్లాస్లో చర్చించుకోబోతున్నమాట. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ కానీ అనాలిసిస్ కానీ ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు చూసుకుంటే నాకు 2 స్టాప్ లాస్ అయితే హిట్ అయ్యి ఫ్రెండ్స్. ఎంట్రీ అయితే రాలేదు, రాంగ్ సైడ్ చూసాను అనమాట మార్కెట్ని. సో ఎక్కడ వచ్చాయి ఏంటి, ఆ స్టాప్ లాస్ ఎలా వచ్చాయి ఏంటి అనేది చెప్తాను. ఎందుకు రీజన్ అనేది కూడా తెలుసుకుందాం, చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి ఎప్పుడైనా సరే. సో రైట్, సో మనకి చూసుకుంటే నేను మీకు ఏం చెప్పాను, ఇది మనకి లైక్ చాలా ఇంపార్టెంట్ ఏరియా. లైక్ ఇక్కడ చూడండి, ఇది మొన్న లిక్విడిటీ తీసుకొని మార్కెట్ అనేది డౌన్ సైడ్ ర్యాలీ అయింది కదా. ఓకే, సో నిన్న వీడియోలో ఓకే లిక్విడిటీ తీసుకొని మార్కెట్ ఇక్కడ డౌన్ సైడ్ ర్యాలీ అయింది కదా. సో ఈ ఆర్డర్ బ్లాక్ ఉన్నది ఇక్కడ మనకి. ఓకే, ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ ఉన్నది, లేదంటే ఇక్కడ టెస్ట్ చేస్తుంది కదా. ఇక్కడ టెస్ట్ చేసినప్పుడు ఇక్కడ లైక్ 20 or 30 పాయింట్స్ ఆప్షన్లో స్టాప్ లాస్ ఇచ్చి ఎంట్రీ అవుదాం అని చెప్పేసి నేను ఒక సజెషన్ ఇచ్చాను అనమాట. నేను అయితే అలాగే ఎంట్రీ అయ్యాను. అలాగే ఎంట్రీ అయితే కాకపోతే 20 or 30 పాయింట్స్ స్టాప్ లాస్ హిట్ చేసేసి బ్యాక్కి అయితే వెళ్ళింది. అయితే ఈ స్టాప్ లాస్ మెయిన్ స్టాప్ లాస్ అయితే ఇంకా హిట్ చేయకుండా ఆప్షన్స్లో స్టాప్ లాస్ నేను పెట్టుకున్న ఇల్లాజికల్ స్టాప్ లాస్ పెట్టుకుంది పోయిందన్నమాట. సో ఆ విధంగా ఫస్ట్ది ఒకటి పోయింది. రైట్, నెక్స్ట్ స్టాప్ లాస్ ఏంటి? నెక్స్ట్ స్టాప్ లాస్ ఏంటంటే చూసుకుంటే మనకి ఇక్కడ సో ఇంకా ఈ స్టాప్ లాస్ అయితే పోలేదు. ఇది ఏదైతే లిక్విడిటీ క్యాండిల్ ఉన్నదో ఈ లిక్విడిటీ క్యాండిల్ స్టాప్ లాస్ అయితే ఇంకా పోలేదు అనమాట. సో అప్పుడు నేనేం చూసాను, ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్లో నాకు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్లో వచ్చిందన్నమాట నేను. ఓకే, సో చూసుకుంటే స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం ఈరోజు మార్కెట్ ఫ్లాట్గా ఇక్కడ ఓపెన్ అయ్యి అప్ సైడ్కి ఇలా ర్యాలీ అయిపోతుంది అనమాట. ఓకే, అప్ సైడ్ ర్యాలీ అయిపోతుంటే ఇక్కడ పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, ఓకే బ్రేక్అవుట్ స్ట్రక్చర్. సో రైట్, ఇక్కడ మనకి అబ్జర్వ్ చేసుకుంటే ఇంటర్నల్గా కూడా పుల్ బ్యాక్స్ తీసుకుంటే ఇంటర్నల్గా పుల్ బ్యాక్. ఓకే, సో మనకి ఇంకా ఈ స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు కదా, ఏదైతే ఈ స్టాప్ లాస్ అనుకున్నాం ఆ ఏరియా నుంచి నాకు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిందని చెప్పేసి నేనేం చేశానంటే ఓకే ఆ ఏరియా నుంచి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిందని చెప్పేసి సో లైక్ కరెక్ట్గా లైక్ ఇక్కడ చూసుకుంటే పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్, ఇక్కడ ఆర్డర్లోకి ఎంట్రీ ప్లాన్ చేశాను అనమాట. ఇది కూడా ఫెయిల్ అయిపోయింది అనమాట మనకి, ఇది కూడా ఫెయిల్ అయిపోయింది. ఓకే, నో ప్రాబ్లం. కాకపోతే నేను టోటల్గా లైక్ ఏంటంటే రాంగ్ సైడ్ చూసాను అనమాట మార్కెట్ని. టోటల్గా రాంగ్ సైడ్ని చూసాను అనమాట మార్కెట్ని. ఏంటి ఆ రాంగ్ సైడ్ మార్కెట్ని చూడటం అంటే లైక్ ఇక్కడ చూసుకుంటే ఈ ఏరియా దగ్గర ఆర్డర్ బ్లాక్ ఉన్నది. సో ఇక్కడ నుంచి మళ్ళీ డౌన్ సైడ్ వైపు చూసాను కదా. యాక్చువల్గా మార్కెట్ ఫ్రైడే రోజు సరిగ్గా నేను అబ్జర్వ్ చేయలేదు. ఫ్రైడే రోజు ఏం జరిగిందంటే డే టైం ఫ్రేమ్లోని ఓకే ఫ్రైడే రోజు డే టైం ఫ్రేమ్లో అంటే మార్కెట్స్ డే టైం ఫ్రేమ్ ప్రకారం అప్ ట్రెండ్ ఉన్నది. 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం కొద్దిగా డౌన్ సైడ్కి రిట్రేస్మెంట్ వచ్చిందన్నమాట, డౌన్ ట్రెండ్ లాగా వచ్చింది. అయితే ఫ్రైడే రోజు ఏం జరిగిందంటే ఫ్రైడే రోజు మార్కెట్ ఇలా డౌన్ సైడ్ ఫాలో అయింది కదా. ఇక్కడ ఈ క్లోజింగ్ పాయింట్ ఉంది కదా, ఓపెనింగ్ పాయింట్, ఇది ఏంటంటే ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ ఇక్కడ అన్మిటికేటెడ్ ఆర్డర్ ఫ్లో. ఈ అన్మిటికేటెడ్ ఆర్డర్ ఫ్లో అంటే లైక్ ఆల్ టైమ్ హై, ప్రీవియస్ ఆల్ టైమ్ హైని మార్కెట్ టెస్ట్ చేసి ఇక్కడ డే టైం ఫ్రేమ్ హైలోని అప్ సైడ్ క్లోజ్ అయ్యిందన్నమాట. సో లైక్ ఇక్కడ స్వీప్ అయ్యిందన్నమాట మనకి లిక్విడిటీ, ఇక్కడ స్వీప్ అయ్యిందన్నమాట. సో నేను ఇది చూసుకోలేదు, నన్ను మీకు చెప్పలేదు కూడా. నేను తర్వాత నాకు 2 స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత రీజన్ ఏంటబ్బా అని చూసుకున్న తర్వాత నాకు ఇది తెలిసిందన్నమాట మనకి. ఓకే, సో ఆ విధంగా చూసుకుంటే మనకి ఇక్కడ లిక్విడిటీ స్వీప్ అయిందన్నమాట. ఇక్కడ ఆల్ టైమ్ హై లోంచి ఈ ఏదైతే ఇక్కడ ఉన్నదో ఈ లో దగ్గర నుంచి లిక్విడిటీ స్వీప్ చేసి క్యాండిల్ పైకి క్లోజ్ అయింది. సో చూడండి, ఈరోజు క్యాండిల్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అప్ సైడ్కి ర్యాలీ అయింది. అట్ ద సేమ్ టైం 15 minutes ఓకే తర్వాత ఏమైందంటే ఇక్కడ ఈ స్టాప్ లాస్ 2 తినే మనం అనుకున్న డైరెక్షన్ రాంగ్ అని ప్రూవ్ చేసి ఈ 15 minutes టైం పైన లాస్ట్ హైన్ కూడా మంచిగా మార్కెట్ బ్రేక్ చేసి మళ్ళీ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇచ్చి మళ్ళీ అప్ సైడ్కి మార్కెట్ అనేది షిఫ్ట్ చేసింది అనమాట మనకి. ఓకే, సో అది మాట మెయిన్ రీజన్ మార్కెట్లో మనకి ఇక్కడ 2 స్టాప్ లాస్ హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అదేమాట. ఓకే రైట్, సో ఓకే పోయి ఇక్కడ తర్వాత మరి ఇంకేమైనా ఎంట్రీ వచ్చిందంటే తర్వాత చాలాసేపు ఇక్కడ ఒక ఎంట్రీ కోసం ట్రై చేశాను కానీ అప్పటికి చాలా లేట్ అయిపోయింది అనమాట మనకి. సో ఎంట్రీ ఏంటి అని చూసుకుంటే ఏం లేదు, అంటే మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళిపోతుంది కదా, అప్ సైడ్ వెళ్ళిపోతుంటే ఛాన్స్ ఏం రాలేదు, అప్ సైడ్కి ఛాన్స్ ఏం రాలేదు, డౌన్ సైడ్కి ఒక ఎంట్రీ వచ్చిందన్నమాట. ఎక్కడ అని చూసుకుంటే మనకి ఇక్కడ ఫ్యూచర్స్ ప్రకారం చూసుకుంటే ఓకే, సో ఇక్కడ ఒక ఇంబ్యాలెన్స్ ఉన్నదన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ క్యాండిల్ అన్నమాట ఇక్కడ మనకి. సో ఇక్కడ ఒక ఇంబ్యాలెన్స్ ఉన్నది మనకి.
ఓకే, సో ఆ ఇంబ్యాలెన్స్ ఇచ్చి మార్కెట్ మళ్ళీ 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది మాట మనకి. సో ఇక్కడ లైక్ చూసుకుంటే ఈ చేంజ్ 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ రిట్రేస్మెంట్, అది కూడా పెద్ద టార్గెట్ పెట్టుకోమాట మనం. సో దాని పరంగా చూసుకుంటే పుల్ బ్యాక్ ఓకే, సారీ ఇక్కడ కాదు, ఈ పుల్ బ్యాక్స్ని ఇండ్యూస్ చేస్తూ మార్కెట్లో బ్రేక్అవుట్ స్ట్రక్చర్ వచ్చిందన్నమాట. సో ఇక్కడ వస్తే ఎంట్రీ ప్లాన్ చేద్దామని చూసాను కానీ అప్పటికే మార్కెట్ టైం అయిపోయింది. సో అంటే రిట్రేస్మెంట్కి స్మాల్ ఎంట్రీ, పెద్ద లార్జ్ ఎంట్రీ కాదు, లైక్ ఏంటంటే కొంత తీసుకొని మార్కెట్లో వచ్చేస్తాం అన్నమాట. బికాజ్ మార్కెట్స్ అనేవి అప్పటికే బుల్లిష్గా టర్న్ అయిపోయాయి కాబట్టి మనం ఎటువంటి టైప్ ఆఫ్ రిస్క్ తీసుకోవాలన్నమాట. బట్ రాలేదు అది, ఓకే నో ప్రాబ్లం. అది ఈరోజు స్టాప్ లాస్ హిట్ అయినా సరే పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద గేమ్, మనం ఏం చేయలేమన్నమాట. రైట్, సో రేపటి మార్కెట్ కోసం మాట్లాడుకుందాం. రేపటి మార్కెట్ కోసం చూసుకుంటే నేను 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం కూడా మళ్ళీ ఇప్పుడు బుల్లిష్ సైడ్ టర్న్ అయ్యాను. బుల్లిష్ సైడ్ టర్న్ అయినా సరే బట్ స్టిల్ కొన్ని పాయింట్స్ అయితే మాట్లాడుకోవాలి. అయితే ఇప్పుడు చూసుకుంటే 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఇటు సైడ్ ఇప్పుడు ఇలాగా స్ట్రక్చర్ మ్యాపింగ్ చూసుకుంటే ఇది ఒక పుల్ బ్యాక్. 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం లాస్ట్ పుల్ బ్యాక్ ఇది మాట మనకి. ఓకే, 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం లాస్ట్ పుల్ బ్యాక్ ఇది మాట. సో తర్వాత ఇది 15 minutes టైం ఫ్రేమ్ పుల్ బ్యాక్ అంటే ఇది ఒకేలా రేపు పొద్దున గ్యాప్ అప్ అయింది అనుకోండి, అప్పుడు ఇది పుల్ బ్యాక్ అవుతుంది. ఇది జస్ట్ ఏంటంటే ఇది ఒక రిట్రేస్మెంట్. పుల్ బ్యాక్ వ్యాలిడ్ పుల్ బ్యాక్ ఎప్పుడు అవుతుంది, ఈ హై ఇప్పుడు బ్రేక్ అయిపోతేనే అప్పుడు అది వ్యాలిడ్ పుల్ బ్యాక్ అవుతుంది అనమాట. అంతవరకు 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇది. సో రైట్, ఇప్పుడు మన నెక్స్ట్ ప్లాన్ ఏంటి? సో చూసుకుంటే డే టైం ఫ్రేమ్లోని మనకి ఇక్కడ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ కూడా ఫామ్ అయింది ఈరోజు. ఓకే, చాలా మంచి క్యాండిల్ ఫామ్ అయింది, రైట్ బాగానే ఉంది. నెక్స్ట్ 1 hour టైం ఫ్రేమ్కి వెళ్దాం. 1 hour టైం ఫ్రేమ్కి వెళ్తే ఇక్కడ కూడా చాలా మంచి ఇంపార్టెంట్ క్యాండిల్ ఫామ్ అయింది. ఓకే, సో ఇక్కడ నుంచి మార్కెట్ ఈరోజు అప్సైడ్కి ఎలా వెళ్ళింది, రైట్ బాగానే ఉంది. నెక్స్ట్ 45 minutes టైం ఫ్రేమ్ అన్ని బుల్లి సిగ్నల్సే. సో రేపు పొద్దున్న మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి, ఓకే మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ ఇలాగ వచ్చింది అనుకుందాం. డౌన్ సైడ్ ఇలాగ వస్తే అయితే 5 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ ఉన్నది, బట్ స్టిల్ నేను ఇది ఎంట్రీ అవ్వను. ఓకే, నేను ఇది ఎంట్రీ అవ్వను. నేను ఏం చేస్తానంటే ఇక్కడ మనకి ఏంటంటే 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇదే కదా, అట్ ద సేమ్ టైం ఇక్కడ ఈక్వల్ లోస్ ఉన్నాయన్నమాట మనకు 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం. ఓకే, సో 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ అండ్ ఈక్వల్ లోస్ కూడా ఉన్నది. సో రేపు పొద్దున్న మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్కి ఇలా వచ్చినా, లేదా గ్యాప్ డౌన్ అయిపోయి డౌన్ సైడ్కి ఇలా వచ్చినా, ఇక్కడ గ్యాప్ డౌన్ అయినా సరే, ఇక్కడ గ్యాప్ డౌన్ అయితే ఇంకో విధంగా చెప్తాను, ఇక్కడ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్కి వచ్చినా సరే. సో ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం ఇలా స్ట్రక్చర్ మ్యాపింగ్ ఇలా గీసుకుంటూ వస్తుంది అనుకుందాం. ఈ సినారీ అవుతుందా లేదా అనేది తర్వాత ఇష్యూ, ఇలా అవుతుంది అనుకుందాం. సో ఇక్కడ క్యాండిల్ బ్రేక్ అయినట్టు బ్రేక్ అయ్యి సింగిల్ క్యాండిల్లో అప్ సైడ్ క్లోజ్ అయిపోయినా 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్, ఓకే, లేదా ఫస్ట్ క్యాండిల్ డౌన్ సైడ్ బ్రేక్ అవుట్ అయ్యి సెకండ్ క్యాండిల్ అప్ సైడ్ క్లోజ్ అయిపోయినా, అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే ఇక్కడ నుంచి టోటల్గా బుల్లిష్ సైడ్ వెళ్ళిపోతాం అన్నమాట. ఓకే, ఇక్కడ నుంచి టోటల్గా బుల్లిష్ సైడ్ వెళ్ళిపోతాం. ఎంట్రీస్ అనేవి లైక్ 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం అప్ సైడ్కి ఎలా చూసుకుంటే ఇండ్యూస్మెంట్ అయ్యి బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అయ్యి ఆ ఎంట్రీస్ అయినా ప్లాన్ చేసుకుంటూ, లేదంటే లైక్ మిడిల్ ఆఫ్ ది ట్రెండ్లోని ఎక్కడ ఏదైనా ఎంట్రీ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ వచ్చినా సరే ఆ విధంగా ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. సో చాలా ఇంపార్టెంట్ ఏరియా అన్నమాట మనకి ఇది. ఇక్కడ నుంచి లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేస్తే ఇక్కడ నుంచి మనం బుల్లిష్ సైడ్ వెళ్ళిపోతాం. ఓకే, ఒకవేళ ఇప్పుడు ఏంటంటే ఫ్లాట్గా ఓపెన్ అయిపోయి డౌన్ సైడ్ వస్తే ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ సిగ్నల్కి బాగుంటుంది అనమాట. లేదు డైరెక్ట్గా గ్యాప్ డౌన్ అయిపోయింది అనుకోండి, దీని కిందన ఇలా గ్యాప్ డౌన్ అయిపోతే అప్పుడు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ సిగ్నల్ ఎక్కడ చూసుకుంటాం. ఒకవేళ ఫస్ట్ క్యాండిల్ అప్ సైడ్కి ఇలా క్లోజ్ అయిపోతే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ సిగ్నల్ ఈ హై ఇక్కడ చూసుకుంటాం అన్నమాట. అంటే 1 minute టైం ఫ్రేమ్ చూసుకుంటే ఎక్కడ ఉన్నదో చూసుకుంటే ఇక్కడ ఉన్నదన్నమాట మనకి. ఓకే, ఇక్కడ ఉంటుంది. ఓకే, ఇక్కడ అది బ్రేక్ అయితేనే మనకు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చినట్టు, అప్పుడు అక్కడి నుంచి మనం బుల్లిష్ సైడ్ వెళ్ళడానికి ప్లాన్ చేస్తాం అన్నమాట. ఓకేనా, సో అది ఓకే. డౌన్ సైడ్ సినారియోస్ మనం మాట్లాడుకున్నాం. ఒకవేళ ఈ లిక్విడిటీ సినారియో లైక్ 2 candlesలోని అవ్వకపోతే, ఓకే ఫస్ట్ క్యాండిల్ డౌన్ సైడ్ బ్రేక్ అవుతాయి, సెకండ్ క్యాండిల్ అప్ సైడ్కు క్లోజ్ అవ్వకపోతే, రెండు కూడా డౌన్ సైడ్కి క్లోజ్ అయిపోతే, ఓకే థర్డ్ క్యాండిల్ కూడా ఇవ్వచ్చు, బట్ స్టిల్ ప్రాబిలిటీ అనేది తగ్గిపోతుంది. ఓకే, ఇంకా మనం డౌన్ సైడ్ చూసుకోవచ్చు. ఇంకా లైక్ ఏంటంటే 15 minutes టైం ఫర్ లాస్ట్లో మళ్ళీ 15 minutes టైం ఫర్ లాస్ట్లో మంచిగా బ్రేక్ అయ్యేటట్టు మళ్ళీ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చినట్టు అవుతుంది అనమాట. మళ్ళీ అక్కడి నుంచి మనం డౌన్ సైడ్ వచ్చేస్తాం అన్నమాట. ఒకవేళ లిక్విడిటీ మంచిగా స్వీప్ ఆఫ్ అయితేనే అప్ సైడ్ చూస్తాం. అయితే నేను అనుకుంటున్నాను లిక్విడిటీ స్వీప్ ఆఫ్ అవుతుందేమో అని అనుకుంటున్నాను. సో లెట్ us see రేపు మార్కెట్ మార్నింగ్ చూద్దాం అన్నమాట మనం. రైట్, లేదు ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్కి వెళ్ళిపోతున్నా, లేదా గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే. ఓకే, ఫ్యూచర్స్ బట్టి చెప్తాను ఇక్కడ. ఓకే, ఫ్యూచర్స్ ఏంటంటే ఇక్కడ లైక్ దగ్గరికి వచ్చేసింది, ఇక ఆల్ టైమ్ హైకి మళ్ళీ దగ్గరికి వచ్చేస్తుంది ఫ్యూచర్స్లో. సో ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్కి వెళ్ళిపోయినా, లేదా గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయినా,
గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతే ఏమవుతుంది తెలుసా, ఫస్ట్ క్యాండిల్ డౌన్ సైడ్కి పడిపోతుంది అనమాట. ఎందుకంటే 56,000 లెవెల్కి వచ్చేస్తుంది. ఇక్కడ కూడా ఏంటంటే 56,000 లెవెల్కి వచ్చేస్తుంది అనమాట మనకి. ఓకే, ఇది అప్ సైడ్కి వెళ్ళిందంటే 56,000 లెవెల్, అక్కడ హెవీ ఓవే ఉంటుంది. సో అక్కడ నుంచి డౌన్ సైడ్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది మార్కెట్ మళ్ళీ. ఓకే, సో అందుకే లైక్ ఏంటంటే డౌన్ సైడ్కి వచ్చేస్తుంది. ఇప్పుడు 50 మినిట్స్ టైం ఫర్ లాస్ట్ పుల్ బ్యాక్ ఏమవుతుంది, ఇప్పుడు ఇది ఒక గ్యాప్ అప్ కానీ లేకపోతే ఫ్లాట్గా ఓపెన్ అప్ సైడ్కి వెళ్ళిపోతే 50 మినిట్స్ టైం ఫర్ లాస్ట్ పుల్ బ్యాక్ ఏమవుతుంది, ఇది అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయిపోతాం. సో ఎక్కడైనా మళ్ళీ సేమ్ థియరీ. ఓకే, ఇక్కడ క్యాండిల్ బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి సింగిల్ క్యాండిల్లో అప్ సైడ్ క్లోజ్ అయిపోవడము. ఓకే, అట్ ద సేమ్ టైం 1 మినిట్ టైం ఫ్రేమ్ చేంజ్ అవుతుంది క్యారెక్టర్ వస్తే అక్కడి నుంచి మళ్ళీ బుల్లిష్ సైడ్ వెళ్ళడానికి ప్లాన్ చేస్తాం అన్నమాట మనం. ఓకే, సో ఈ విధంగా మనం అప్ సైడ్ ఎంట్రీస్ డౌన్ సైడ్ ఎంట్రీస్ మాట్లాడుకున్నాం. సో మీకు ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్ నేను అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు అర్థం కాకపోతే ఇంకా డెప్త్గా డీటెయిల్గా ఇంకా బాగా తెలుసుకోవాలి ఈ పాయింట్స్ని. అంటే ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్స్ ఎవరికైతే స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్, లిక్విడిటీ కాన్సెప్ట్స్ ఆల్రెడీ అవగాహన ఉన్న వాళ్ళకైతే బాగా క్లియర్గా అర్థమవుతాయి. లేదు అసలు మాకు ఆ కాన్సెప్ట్ అంటే ఏంటో తెలియదు అన్న వాళ్ళకి లైక్ ఏంటంటే ఇప్పుడు కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది అన్నమాట. సో చెప్పిన పాయింట్స్ సో మీరు కూడా నేర్చుకోవాలనుకుంటే రేపు May 1 నుంచి కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, దానికి కాల్ వాట్సాప్ చేసినట్లయితే మీకు కోర్సు డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకో అనౌన్స్మెంట్ కూడా ఉన్నది, ఆ తర్వాత కొన్ని రోజులతో చెప్తాను. సో అది ఇప్పుడు చెప్పనులేండి. సో అది మాట. మీకు ఏదైనా పాయింట్ కాన్సెప్ట్ అర్థమైపోతే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఇంతవరకే ఉంటాను. టేక్ కేర్, బై.